ఏంటి ఆవిడ కూడా మీ అమ్మమ్మలాగి పిచ్చిదైపోయింది అనుకుంటా? లేదు, మనమే వాళ్ళని పిచ్చివాళ్ళని చేస్తున్నాం. ఇంట్లో అమ్మా నాన్న లేనప్పుడు ఒంటరిగా వీడియో గేమ్లు ఆడుతూ నేను పిచ్చివాళ్ళలా ప్రవర్తించేవాడిని. భర్త దూరమైన మండోదరత్త, అమ్మ దూరమైన నవగ్రహాలుగాడు, మా అమ్మ దూరమైన మా నాన్న. ఏ ఆలనా పాలనా లేకుండా, ఆఖరికి పట్టించుకునే వాళ్ళే లేకుండా మా అమ్మమ్మ పిచ్చివాళ్ళు అవుతున్నారు. ఇదిగో నువ్వు ఐడియాలు ఏం మార్చుకోకు. మనం మన ఆస్తి తీసుకుని ఫారెన్ వెళ్ళిపోవాలి. అమ్మమ్మను కూడా తీసుకెళ్ళాలి. అయితే అది అంతకన్నా మంచి ఐడియా. విన్నావురా రంగారావు, నా మనవడు నన్ను విదేశం తీసుకెళ్తాట. అమెరికాలో బామ్మ కొత్త నాటకం రే తాతకి చెప్పు. ఊరుకున్నా. అమ్మమ్మ, నువ్వు నాతో వస్తున్నావా లేదా? నిన్ను నిన్ను అనాథం చేసి వెళ్ళలేనమ్మమ్మా. సంతోషం. నువ్వు వస్తున్నావుగా? సరే చూద్దాం, కానీ ఊరికేదో మంచి చేస్తానని మాటిచ్చావుగా, అది పూర్తి చేయి. సీరియస్. నువ్వు సీరియస్ అయితే నాకేంటి, కామెడీ అయితే నాకేంటి? నీకు నేను ఎందుకు సాయం చెయ్యాలి? చేశాననుకో నర్రెడ్డి నాకేస్తాడు కౌంటు. సిలగ్గాడు మన తాగి పోతూ పోతూ నువ్వేంది నాయనా మా తమ్ముళ్ళగా? కూకట్ల కోట మాన్సన్స్ కూడా మన బ్రాంచ్ ఏంటగా. ఏం కావాలి? వర్కౌట్ అయిందా? పద విలేజ్ డెవలప్మెంట్ కి జనాలకి మంచి పంట ఉంటే సరిపోతుందిగా. పంటలు పండాలంటే నీ ఇల్లు నీళ్ళు తెప్పిద్దాం. అన్ని ఎకరాలు తడపాలంటే ఇక్కడ మనకు దడిచిపోద్ది. బోరే ఇద్దామమ్మా. కరెంట్ లేకుండా బోర్లు ఎందుకమ్మా? పోనీ కరెంటే తెప్పిద్దామమ్మా. ఏం తెప్పించేది? పైన లేక పిసుకు తస్తున్నారు. ఇక కింద దాకా ఆడొస్తుంది మరి ఏం కరెంట్. తిని బ్రతుకుతారమ్మా ఈ జనం? అదిగో కొడుతుందిగా గాలి, అది తిని బతుకుతారులే. అది గాలి కానీ సుకుమారు. జోకర్ కనబడ్డాడు పరిగెత్తాడు. మన బ్రిటిష్ వాడు ఏమన్నాడు తెలుసా? రోడ్లు కరెంట్ ఇవ్వు, ఏ ఊరైనా బాగుపడిపోతున్నాడు. నీకు అర్థం కాదులే. ఓ మై గాడ్, ఫేస్బుక్ని ఇలా కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఏం చేస్తున్నావు సుకుమార్? లోకల్ నెట్వర్క్ కోసం సోషల్ నెట్వర్క్ని వాడేస్తున్నాను. అంటే ఏదో సీఈఓ కూడా వాడేస్తున్నావు అనమాట. యూర్ రైట్. అబ్బా, ఆయన పుట్టినరోజున ఆయనే పిలిచాడు రా. సుకుమార్, అదిగో పిలుస్తున్నాడు. కూర్చో. వస్తున్నాను. ఈరోజు ఈ వేడుక నేనేదో పుట్టినరోజు చేసుకోవాలని కాదు, అందరూ కలుస్తారని. ఒక మనిషి ఎదుగుతున్నాడంటే అది సంపాదించుకోవడం అనుకుంటాడు, కాదు కోల్పోవడం. ఒకటి తన వయసులో తనకు కావలసిన విలువైన మనుషులు. పోయిన సంవత్సరం నాతో ఉన్న రాఘవగాడు ఈ సంవత్సరం ఏడి లేడు. అందుకని ఒకసారి అందరం కలుసుకుంటే బాగుంటుందని ఇలాగా. ఏ నాటకంలోది? సరే, నీకు అర్థమయ్యేటట్టు ఈ భాషలో చెప్పనా? రే సుకుమార్, నీకున్న ఆస్తికి ఓ 3 కోట్లు కలుపుకొని ఆ 3 కోట్లు తీసేస్తే ఏమవుద్దురా? పెద్ద తేడా ఏం లేదు. కానీ మీ అమ్మమ్మ, అమ్మ, నాన్న ఈ ముగ్గురిని నీతో కలుపుకో. ఆ ముగ్గురిని నీ నుంచి తీసి, ఆ ముగ్గురు నీతో ఉంటేనే నీ జీవితం. ఆ ముగ్గురిని తీసేస్తే నువ్వు శూన్యం. ఇక్కడ ఉందిరా తేడా. అర్థమైందా? ఎందుకు అలా కొట్టుకుంటున్నారు? వాళ్ళు పోరాడుతున్నారు. రెండింటికి డిఫరెన్స్ ఏంటో. ఎవడ ఆస్తి కోసం వాడు గొడవ పడితే కొట్లాట, ఊరికేదో మంచి చేయాలని తాపత్రయపడ్డం పోరాటం. ఆ కొబ్బరికాయతో అవతల గట్టు మీద ఉన్న నల్లపోచమ్మగా మొక్కు తీర్చుకొచ్చిన ఆడికి ఊరికిచ్చిన 100 ఎకరాలు వస్తాయనే తంతు మన్నారెడ్డి గారు ఈ ఊరు దత్త తీసుకున్న దగ్గర నుంచి వస్తున్న ఆనవాయితీ అని అందరికీ తెలుసు. ఒకప్పుడు ఈ ఊర్లో వాళ్ళు పలికిమాలి బ్యాచ్ అనుకునేవారు, కానీ అదే ఊరికి ఏదో మంచి చేయాలని తాపత్రయపడుతున్నారు. పంచాయతీ అని, పంచాయతీ పెద్దని మధ్యలో పుట్టుకొచ్చిన వాళ్ళ కోసం 100 ఎకరాలు ఇస్తా అన్న మాట కిందకి దిగట్లా. 100కి 100 కలిపి 200 ఎకరాలు ఇస్తా గెలిచినోడికి. ఒరే, ఓ బలవంతుడు అన్యాయం చేయాలనుకోవడం ఎంత తప్పు, మరో బలవంతుడు ఆ అన్యాయాన్ని ఎదుర్కోపోవడం కూడా అంతే తప్పు.
ఒక్కడివే ఆడి గెలిచినా సరే. వద్దు, నేను కొట్లాడలేదు, పోరాడాను నా వాళ్ళ కోసం. ఈ రోజు నుండి ఆ 100 ఎకరాలు ఊరివే. రెడ్డినే పోచమ్మ జాతర. అది రే ఊరు వాడ కొండ కోన చూడు అది రే చలో రే ఆశ తీసేవాడు వచ్చేశాడు చలో రే. మా పల్లెలో గోపాలుడే రే పల్లె నుండి వచ్చాడే సరాసరి. మా గుండెల్లో మరాజులా ఉన్నాడు తనివి తీరా. వినువంటే వింటాను రాజనమ్మాటే, లడాయంటే కుమ్మేస్తారా అదే చోటే. నా చుట్టూ చుట్టాలి మీరంటూ ఉంటే ఒట్టే పెట్టి చెడ్డే తీసి మంచి చేసి మళ్ళీ మళ్ళీ పుట్టేస్తాను. సుకుమారుడు ఈ సుకుమారుడు మా పల్లెకే మొనగాడు. సుకుమారుడు ఈ సుకుమారుడు మా ఊరికే అందగాడు. సలామని గులామని తలొంచడే చిన్నోడు రుబాబుకే జవాబు రాబీడు. సవాలంటే శివాలతే సునామీలా లేస్తాడు, చెడోళ్ళనే మదెట్టేశాడు. ఒకే ఒక్కడు వీడు భలే చక్కని వాడు, ఇలా అయ్యాడు అందరి వాడు. క్షణం తప్పుకోడు జనం చప్పుడు వీడు, అని పుట్టాలని అని పెంచాడు. అడుగేస్తే మీ వైపుకే నా ప్రయాణం, అడిగేస్తే ఇస్తాను రా నా ప్రాణం. మీరుంటే నా వెంటే ఏ మజాగి చాలేకుండానే తల్లి తండ్రి అన్న చల్లి అంటూ మీతో గడిపేస్తాను. సుకుమారుడు ఈ సుకుమారుడు మా పల్లెకే మొనగాడు. సుకుమారుడు ఈ సుకుమారుడు మా ఊరికే అందగాడు.
మతం తనే మగాళ్ళకే మగాడు శివారులో సిపాయిరా వీడు చలో అంటే వీడు మసైపోదాగాడు మళ్ళీ ఇంకెందుకు వేరే గాడు ఇలా ప్రేమే ఉండాలిరా ఒకే చోట ఒకే నవ్వే పండాలిరా ప్రతి నోట మీ అండే నా గండ నా కుంప గొడు తోడు నిరా మన్ను మెన్ను మెన్ను దన్ను అని మీరే బ్రతికేస్తా సుకుమారుడు